జీనియస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. పెంచిన పెన్షన్ బకాయిలతో పాటు 7,000 రూపాయల పెన్షన్ పంపిణీతో జూలై 1వ తేదీన పండగ వాతావరణం నెలకొనబోతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా శ్రీకాకుళం నగరంలో విశాఖ ఏ కాలనీలో తన కార్యాలయంలో ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడుకునేందుకు వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. ఎన్నికల్లో తనకు ఘన విజయాన్ని అందించిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించానని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో చివరకు ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టామని, వంశధార కుడి ప్రధాన కాలువను పరిశీలించి అడ్డంకులు గుర్తించడం జరిగిందన్నారు. వాటిని తక్షణమే బాగు చేయాలని, లేకుంటే 7 రోడ్ల కూడలి ఆవరణలో నిరాహార దీక్ష చేస్తానని ఇరిగేషన్ అధికారులకు హెచ్చరించడంతో పనులు ప్రారంభమయ్యాయన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల కంటే అదనంగా 350 క్వింటాల వరి విత్తనాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆముదాల వలస ప్రధాన రహదారి మరమ్మతు పనులు చురుకుగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల గురించి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మాట్లాడడం జరిగిందని, అనంతరం అసంపూర్తిగా నిలిచిపోయిన స్టేడియం నిర్మాణం పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అన్ని డిపార్ట్మెంట్లతో కూడా నేను పూర్తి స్థాయిలో ఎన్ఆర్ఈజీఎస్, అలాగే మండల స్థాయిలో కానీ, అలాగే మున్సిపాలిటీ స్థాయిలో కానీ కంటిన్యూస్గా రివ్యూస్ చేసి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో నేను కూడా స్పెషల్గా మీ ఎమ్మెల్యే శంకరన్నతో ముఖాముఖి పేరుతో ప్రతి విలేజ్ వెళ్ళి అక్కడే కూర్చొని ఆ సచివాలయ సిబ్బందితో కూర్చొని 2-3 గంటలు కూర్చొని అక్కడ స్థానిక ప్రతినిధులతో కూర్చొని వారి యొక్క సమస్యలను తెలుసుకొని వీలైనంత త్వరగా అక్కడే పరిష్కరించడానికి కూడా గ్రీవెన్స్ కాకుండా ఎక్స్ట్రా ఇన్ ఎడిషన్ అది ఒకటి చేయాలనుకుంటున్నాను. దీంతోపాటు నిత్యం ప్రజలతో పాటు ప్రతి గ్రామం వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకొని వాళ్ళతో ఉండి అక్కడ ఏంటి అభివృద్ధి చేయాలో కూడా ప్రణాళిక సిద్ధం చేయడానికి కూడా నేను అన్ని రకాలుగా ఆలోచిస్తున్నా. దీని అంతటికి కూడా ప్రజలు కానీ, అలాగే మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అలాగే ఉద్యోగస్తులు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా సహకరించాలి. ఇది నా ఒక్కడితో అయిపోయే పని కాదు. ఇది అందరి సమిష్ట కృషితో మనం ముందుకెళ్ళి మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ తోడ్పాటు ఉండాలని కూడా నేను అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కార్పొరేషన్ సంబంధించి విలీన పంచాయతీలు ఏమన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, మౌలిక సదుపాయాలు లేక ట్యాక్స్లు ఏమో కార్పొరేషన్ కడుతున్నారు, సమస్య వచ్చేసరికి పంచాయతీ మాకు సంబంధం లేదని వాటిపై దానిపైన కూడా ఆ 7 పంచాయతీలకు కూడా ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ ఇవ్వట్లేదు. దానిపైన కూడా మాట్లాడి రేపు రివ్యూలో జీవో తెప్పించి ఆ 7 పంచాయతీలకు కూడా ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ చేసుకునే విధంగా, అలాగే వాళ్ళపైన కూడా కూర్చొని ఏదైతే న్యాయపరమైన చిక్కులు ఉన్నాయో అవి విడదీసుకోవడానికి, అవసరమైతే కేసెస్ విత్డ్రా చేసుకోవడానికి దానిపైన కూర్చొని కలెక్టర్ గారు, అలాగే కలెక్టర్ గారు మున్సిపాలిటీకి ఆయన స్పెషల్ ఆఫీసర్ కనుక కలెక్టర్ గారితో ఈరోజు ఈవినింగ్ కూడా నేను కలవడం జరుగుతుంది. కలెక్టర్ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు మేము అంతా ముందు చర్చించుకొని ఆ 7 పంచాయతీల ప్రతినిధులతో కూడా మేము అతి త్వరలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దీనికి వీలైనంత త్వరగా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఏవైతే ఈ చిన్న చిక్కులు ఉన్నాయో, ఏదైనా అడిగితే సరిగ్గా సమాచారం ఇవ్వకపోవడం, వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది మా దృష్టికి వచ్చింది కనుక దానిపైన కూడా మేము అతి త్వరలో ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి నిర్ణయించుకున్నాం. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ డే చీకటి దినంపై సెమినార్ భాజపా శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమర్జెన్సీలో స్వయంగా అరెస్ట్ అయ్యి అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్న శ్రీకాకుళంకు చెందిన 2 హీరోలను భాజపా జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. వారిలో ఒకరు పివి రమణమూర్తి, ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ పెంట హటకేశ్ శర్మ, జిల్లా సామాజిక సమరసత ప్రముఖ్, సీనియర్ స్వయం సేవకులను దుస్సాలువతో సత్కరించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పివి రమణమూర్తి గారు ముఖ్య వక్తగా యువతకు అప్పటి చీకటి దినం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అనేక రాజ్యాంగ సవరణలు, ప్రజల హక్కులను కాలరాసిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కివేసిన వైనాన్ని సవివరంగా వివరించారు. సెమినార్లో పాల్గొన్న యువతకు పీపీవీ కిట్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, సవ్వాన ఉమామహేశ్వరి, చల్లా వెంకటేశ్వరరావు, సవ్వాన వెంకటేశ్వరరావు, పాతిన గడ్డయ్య, గొలివి కరుణాకర్, గురుగుబెల్లి వెంకటరావు, గుజ్జల రాజు, వెంకట్, పొన్నాడ సంజీవరావు మరియు పెద్ద ఎత్తున యువత, వివిధ క్షేత్రాలలో ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి హిందువులు ఉన్న ప్రజలదే రక్షింపబడ్డారు అంటే కారణం ఆర్ఎస్ఎస్. 1947 ముందు దేశంలో ఎక్కువ ఎక్కడ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని శాసనసభ్యులు గొండు శంకర్ సూచించారు. నియోజకవర్గ పరిధిలోని గార మండలం కేంద్రంలో సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం దేశానికి వెన్నెముక లాంటి రైతన్న నడ్డి విరిచిందని ఆరోపించారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందక అష్టకష్టాలు పడి పండించిన పంట గిట్టుబాటు ధర లేక బిల్లులు చెల్లించకపోవడంతో రైతాంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొందని అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతుకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వరుణుడు కూడా కరుణించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, మేలైన అధిక దిగుబడినిచ్చే విత్తనాలను వ్యవసాయ శాఖ ద్వారా సిద్ధంగా ఉంచడం జరిగిందని చెప్పారు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. అనంతరం రైతులకు సబ్సిడీ విత్తనాలను ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ జి రజని, ఏఓ డి పద్మావతి, ఎంపీడీఓ బి కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి పరిణామంలో ఈరోజు ఇక్కడ రావడం, మంచి వారం మంగళవారం కూడా లక్ష్మీదేవి వారం కాబట్టి మరి ఈరోజు అడుగు పెట్టడం, మరి కొన్నాళ్ళ పాటు సుదీర్ఘంగా అతను రాజకీయ భవిష్యత్తు ముందుకు సాగాలని ముందుగా నాకంటే చిన్నవాడైన శంకర్ గారిని దీవిస్తూ రావడం శుభపరిణామం. అలాగే రైతు కోసం ముందుగా విత్తనాలు పంపిణీ కోసం మీరు ఇక్కడ రావడం అనేది చాలా రైతాంగం తరపున అదృష్టంగా భావించుకుంటూ మరి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇది టైం కాదు మిమ్మల్ని అడగడానికి. మరొక అవకాశం వచ్చేటప్పుడు అడుగుతాము. తప్పనిసరిగా మంచి భవిష్యత్తు మీకు ఉండాలని స్వచ్ఛ శ్రీకాకుళం స్థాపనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సుమారు 875 గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని శ్రీకాకుళం జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వరరావు చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 9,000 మురుగునీరు ప్రవహించే కాలువలు శుభ్రం చేస్తున్నామని అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మరియు ఇతర అనుబంధ శాఖల సహకారాన్ని తీసుకొని పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ కింద పగడ్బందీగా నిర్వహిస్తామని, తద్వారా స్వచ్ఛ శ్రీకాకుళం సాధనకు కృషి చేస్తామని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ హెల్త్ సిబ్బంది, గ్రామ పంచాయతీ స్థాయిలో సిబ్బంది కలిసికట్టుగా ముందుకు వచ్చి ఒక ఉద్యమంలో పారిశుద్ధ్య నివారణ చర్యలు చేపట్టామని అన్నారు. పంచాయతీల్లో ప్రతి గ్రామ పంచాయతీలో సుమారు అంటే మనకి 9,500 డ్రైన్స్ ఉన్నాయండి. అందులో సుమారు 950 కిలోమీటర్ల పొడవైన ఈ డ్రైన్స్ ఏవైతే ఈ డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ ఏమైనా మడ్ లాంటివి, బురద లాంటివి ఏమైనా ఉంటే సిల్ట్ క్లీనింగ్ అన్ని చేయించడం జరుగుతుందండి. అలాగే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడైనా చెత్త చెదారం పేరుకుపోయి ఉన్నట్లయితే ఆ పెంట కుప్పలు తొలగించడం కానీ, వీధులన్నీ క్లీన్ చేయించడం కానీ ఈ వారం రోజులుగా చేస్తూ ఉన్నాము. అలాగే ఎక్కడైతే మనం ఈ శానిటేషన్, ఈ పెంట కుప్పలు అన్నీ క్లియర్ చేస్తున్నామో అవన్నీ కూడా గ్రామ శివారులో సుమారు SWPC సెంటర్లు అనేటటువంటివి ఒక జిల్లాలో 670 సెంటర్లు ఉన్నాయి. ఇవి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు. ఎక్కడైతే ఈ శానిటేషన్ ద్వారా చెత్త మనం
తొలగిస్తామో అదంతా కూడా ఆ ఎస్డబ్ల్యూపీసీ సెంటర్లకి మనం తరలించి వాటి నుంచి కూడా మనం సంపద తయారు చేసే ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతుందండి. అలాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మనకి సుమారు 961 OHSR ట్యాంకులు, అలాగే 160 GLSR ట్యాంకులు ఉన్నాయండి. ప్రతి ట్యాంక్ని కూడా మనం ఎవ్రీ 15 డేస్కి క్లోరినేషన్ అంటే క్లీనింగ్ చేసి ఆ డ్రింకింగ్ వాటర్ని క్లోరినేషన్ చేయాలనేటటువంటిది మనం డైరెక్షన్ తీసుకున్నామండి. ప్రతి ఫిల్లింగ్కి కూడా మనం క్లోరినేషన్ చేస్తాము ప్రతి ఫిల్లింగ్ చేసినప్పుడు. అలాగే 15 రోజులకు ఒకసారి మొత్తం ట్యాంక్ క్లీన్ చేసి క్లోరినేషన్ అనేటువంటిది చేస్తాము. ఈ డ్రింకింగ్ వాటర్ ద్వారా వచ్చేటటువంటి వెక్టర్ బోర్న్ డిసీజెస్ కానీ లేదా దోమల ద్వారా వచ్చేటటువంటివి డ్రింకింగ్ గ్రామీణ గిరిజన ప్రాంతాలతో అనుసంధానమైన శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం అభివృద్ధికి అన్ని వర్గాలు ముందుకు రావాలని వర్సిటీ వీసీ ఆచార్య కేఆర్ రజని అభిప్రాయపడ్డారు. వర్సిటీ వనరులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును క్యాంపస్ నుంచే తీర్చిదిద్దుకోవాలని సూచించారు. డాక్టర్ బిఆర్ఏయు 17వ వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం వర్సిటీ ప్రధాన సెమినార్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ అనేక సవాళ్లు, బోధనేతర సిబ్బంది కొరత, వసతులు లేమి, ఆర్థిక ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటూనే ఈ 16 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలను, గుర్తింపులను డాక్టర్ బిఆర్ఏయు సాధించిందన్నారు. విశ్వవిద్యాలయ సర్వతోముఖాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, స్థానిక పరిశ్రమలు, ఎన్జిఓలు, వర్సిటీ పూర్వ విద్యార్థులు సహకారం అందించాలన్నారు. వర్సిటీ పాలనలో పారదర్శకతకు, సామాజిక న్యాయానికి, నాణ్యతకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. బోధన పరిశోధనలు బలోపేతానికి కృషి చేస్తున్నామని అన్నారు. రెక్టర్ ఆచార్య బి అడ్డయ్య మాట్లాడుతూ ప్రజా సంఘాలు, మేధావులు పోరాటాలతో ఆవిర్భవించిన డాక్టర్ బిఆర్ఏయును పరిరక్షించి ప్రగతి దిశగా పనిచేసేందుకు కృషి జరగాలన్నారు. రిజిస్టర్ ఆచార్య పి సుజాత మరియు డాక్టర్ ఎస్ ఉదయభాస్కర్ మాట్లాడుతూ పలు ఉపాధి అందించే కోర్సులతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందించడంలో డాక్టర్ బిఆర్ఏయు ముందుందన్నారు. వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ రాజశేఖర్, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఎం అనురాధ, అకాడమిక్ అఫైర్స్ డీన్ డాక్టర్ కె స్వప్నవాహిని, సిడిసి డీన్ డాక్టర్ యు కావ్యజ్యోత్స్న, చీఫ్ వార్డెన్ డాక్టర్ ఎన్ లోకేశ్వరి, పాలక మండలి సభ్యులు కె మాధవి, డాక్టర్ చక్రధర్రావు, వర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శ్రీకాకుళం వారి 17వ జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫౌండేషన్ డే. 16 సంవత్సరాలు చాలా మంచి ప్రతిభతో ప్రయాణం చేసి 17వ సంవత్సరానికి వచ్చాము. అయితే మాకు మధ్య ఎన్నో ఛాలెంజ్లు ఉన్నాయి. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చాలా కావాలి. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని అర్థం చేసుకొని మాలాంటి పురోగమిస్తున్న యూనివర్సిటీస్కి మంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, మళ్ళీ తర్వాత రిక్రూట్మెంట్. ముఖ్యంగా ఏంటంటే మా యూనివర్సిటీ ఓన్లీ 7 రెగ్యులర్ ప్రొఫెసర్స్తోనూ 49 మంది కాంట్రాక్ట్ బేస్డ్ సిబ్బందితోనూ పనిచేస్తూ ఉంది. ఈ 7 మందికి తప్పించి మేము ది ఫైనాన్షియల్ బాధ్యతలు అసోసియేట్ అయినవి ఏవి ఇవ్వడానికి వీల్లేదు. అంచేత 70 మంది పని ఈ 7గురే చేస్తూ ఉన్నారు మా యూనివర్సిటీలో. అయితే మేము చాలా ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నిటినీ సంగ్రహంగా, సమన్వయంతో, జస్టిస్తో, సామాజిక జస్టిస్తో అండ్ ఇలాంటి వాటన్నిటితో మేము ముందుకు తీసుకొని వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి ఈ ఛాలెంజెస్ని ఎదుర్కోవడంలో నాకెన్నో ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయి. అయినా కానీ మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్తా ఉన్నాను. బికాజ్ యూనో ప్లేటో అంటారు ఒకటి, ఆల్ రూలర్స్ నీడ్ టు స్టడీ ఫిలాసఫీ అని. నాకు 35 సంవత్సరాలుగా నేను ఫిలాసఫీ చదివిన అనుభవం ఉంది. సో విషయాలను, ఛాలెంజెస్ని ఎలా సమర్థవంతంగా వాటిని ఎదుర్కోవాలో అన్న విచక్షణ, బుద్ధి కుశలత ఉన్నదని నేను భావిస్తూ ఉన్నాను. అయితే మన ఇండియన్ కల్చర్లో ఉన్న ఈ దినము ఇండియన్ కల్చర్లో ఉన్న వసుదైక కుటుంబం యొక్క ప్రాధాన్యత గురించి మా వాళ్ళందరికీ నేను తెలియజేశాను. ఆ వసుదైక కుటుంబం అనే ఒక కాన్సెప్ట్లో దేర్ ఆర్ సో మెనీ ఐడియల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. అండ్ అందులో ది లాస్ట్ సమం బోనం ఆఫ్ లైఫ్ హ్యాపీనెస్ గురించి, మనం హ్యాపీగా ఉండడం, ఇతరులను హ్యాపీగా ఉంచడం, మన యూనివర్సిటీ వ్యవస్థను హ్యాపీగా ఉంచడం యొక్క
విషయాల గురించి నేను మాట్లాడాను. ఆ విధంగా ముందుకు తీసుకొని వెళ్తానని నేను అందరూ కలిసి మా టీం అంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిర్లక్ష్యం కారణంగానే ఎందరో అభ్యర్థుల జీవితాలు చిన్నభిన్నమయ్యాయని, నీట్ పేపర్ లీకేజీ సూత్రధారులను తక్షణమే అరెస్టు చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. మంగళవారం నీట్ పరీక్ష ఫలితాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలనే ప్రధాన డిమాండ్లతో శ్రీకాకుళం నగరం స్థానిక 80 అడుగుల రోడ్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డీఏ విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాల్లో దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 మార్కులు రావడం, అందులో 6 విద్యార్థులు హర్యానాలో ఒక సెంటర్కు సంబంధించిన విద్యార్థులు కావడం ఈ ఎంట్రన్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయనడానికి తార్కాణంగా నిలుస్తోందని, దీని వెనుక బీహార్కు చెందిన ఒక ముఠా హస్తం ఉందని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. ఈ ముఠా ఒక్కో విద్యార్థి నుంచి 30 లక్షలు వసూలు చేసినట్లు దొరికినప్పటికీ ఇంతవరకు ఆ ముఠాను పోలీసులు అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నీట్ ఫలితాలపై స్పందించాలని, మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా విద్యారంగ సమస్యల పరిష్కారంలో నూతన ప్రభుత్వం చొరవ చూపాలని, కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీని అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. తీసుకోకుండా ఈరోజు వ్యవహరిస్తుంది. మరి అందులో భాగంగానే ఈ దేశంలో ఎన్నికల ఫలితాల రోజునే జూన్ 4వ తేదీనే ఈ నీట్ ఫలితాలు కూడా విడుదల చేయడం ప్రధాన కుట్ర. ఇది కేంద్ర ప్రభుత్వం కుట్రగానే మేము ఏఐఎస్ఎఫ్గా భావిస్తున్నాం. తక్షణమే ఈ నీటిని రద్దు చేసి మరలా 24 లక్షల మంది పాల్గొన్నారు. ఈ నీటిలో 24 లక్షల మంది మెడికల్ ఉద్యోగులకి న్యాయం చేయకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే యువకులు కానీ విద్యార్థులు కానీ ఇంటికి పంపించారు, మోడీ ప్రభుత్వం కూడా అదేవిధంగా 24 లక్షల మందికి న్యాయం చేయకపోతే పంపించే విధంగా ఏఐఎస్ఎఫ్గా మేము హెచ్చరిస్తున్నాం. మరి అలాగే నీటిని వెంటనే పునరుద్ధరణ చేసి మళ్ళీ చిన్నారుడు మాగుపల్లి ఢిల్లేశ్వరరావు కుటుంబానికి అండగా నిలవాలని శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాలరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక శ్రీకాకుళం దమ్మల వీధికి చెందిన మాగుపల్లి రాము వీధి తిరుగుతూ అరటి పళ్ళను అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు. రాముకు 2 కుమారులు కాగా ఒకరు ఢిల్లేశ్వరరావు, వయసు 11 సంవత్సరాలు. ఆడుతూ పాడుతూ ఉండే కుమారుడు గత 2 సంవత్సరాలుగా ఫోస్ ఎస్ఎస్పి అనే వ్యాధితో బాధపడుతూ కుర్చీకే పరిమితమయ్యారు. చికిత్స కోసం స్థానిక బగ్గు సరోజిని వైద్యశాలలో చూపించగా ఉన్న కొద్ది ఆస్తిని ఖర్చు పెట్టినా ఫలితం మాత్రం శూన్యం. ఇప్పటి వరకు సుమారు 2 లక్షల వరకు ఖర్చు పెట్టామని రాము తెలిపారు. ఈ వ్యాధి చిన్న కుమారుడు యశ్వంత్కు కూడా సోకడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. అయితే చిన్న కుమారునకు వ్యాధి మొదటి స్టేజ్లో ఉండడం కొంత ఊరటనిచ్చింది. పెద్ద కుమారునకు ఇప్పుడు 3 చక్రాల కుర్చీ అవసరమని పత్రికా ప్రతినిధి సామాజిక సేవకులు ఉర్లం శివతేజను రాము సంప్రదించగా స్పందించిన తేజ ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్తో కలిసి పాలకొండ ఆర్టీఓ కార్యాలయంలో సీసీగా విధులు నిర్వహిస్తున్న నందమూడి రాంబాబు ఆర్థిక సహాయంతో చక్రాల కుర్చీని ముఖ్య అతిథి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాలరావు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి సోమవారం అందజేసి మాట్లాడుతూ, వీరిది చాలా పేద కుటుంబమని, దాతలు ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. శ్రీకాకుళం నగరం దమ్మల వీధికి చెందిన మాగుపల్లి ఢిల్లేశ్వరరావు అనే 10 ఏళ్ల బాలుడు గత కొద్ది నెలలుగా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు. కొద్ది సంవత్సరాలుగా కాలు పనిచేయక దీనికోసం ఇప్పటికే వెల్లూరులో ఆసుపత్రిని కూడా సంప్రదించడం, వైద్యం చేయించుకోవడం జరిగినప్పటికీ ఏమాత్రం మెరుగుపడలేదు. ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు అతనికి వీల్ చైర్ను పాలకొండ ఆర్డీఓ
ఆఫీస్ సీసీ రాంబాబు అనే వ్యక్తి ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాను. అయితే ఈయనతో పాటు మరొక అబ్బాయి కూడా ఉన్నాడు. అతను ప్రస్తుతం బాగానే నడుస్తూ ఉన్నాడు. ఇదే రీతిలో ఇంతకుముందు ఢిల్లేశ్వరరావు కూడా నడుస్తూ పడిపోతూ అలాగా కాళ్ళు చచ్చిపడిపోవడం, నరాలు పని చేయకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాడు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు ఇప్పించి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని, మరోవైపు ప్రధానమంత్రి వైపు నుంచి కూడా ఈ కుటుంబాన్ని సహకరించేందుకు ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాం. అలాగే వారు వైద్యానికి ఇప్పటివరకు చాలా వరకు ఖర్చు పెట్టారు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ వారికి ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితి మేరకు అది సాధ్యం కాలేదు. అందువల్ల ప్రభుత్వాలు ఆదుకోవడంతో పాటు పెద్ద స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు వారి కుటుంబానికి అండగా నిలవాలని మేము ఆకాంక్షిస్తున్నాం. అలాగే ఈ కుటుంబానికి ఎమర్జెన్సీగా బ్లడ్ సర్వీస్ ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఉమాశంకర్ గారు అందిస్తూ ఉన్నారు. అలాగే మన శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గారు గిరిజా మహాలక్ష్మి గారు వారు కూడాను వీరికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. చరణ్ గారు వీరందరికీ ఎప్పుడు కూడాను వెన్నింటి ఉండే తేజ, వీరందరికీ పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు మానవతావాదులంతా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రక్తదాతలకు వందనాలని, ప్రాణదాతలుగా రక్తదాతలు నిలవడం హర్షణీయం. తలసేమియా పిల్లల కోసం తలపెట్టిన మెగా రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ మంగళవారం అన్నారు. నగరానికి చెందిన అల్లు అర్జున్ ఆర్మీ అండమాన్ టీం గోవింద్ రవి ఆధ్వర్యంలో స్థానిక లయన్స్ బ్లడ్ బ్యాంక్ ప్రాంగణంలో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం, తలసేమియా పిల్లల కోసం తలపెట్టిన ఈ మహోత్తర రక్తదాన శిబిరంలో అల్లు అర్జున్ ఆర్మీ అండమాన్ టీం భాగమవ్వడం ఆనందదాయకమన్నారు. గోవింద్ రవి ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు చేశారని, ముఖ్యంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారని, ఇప్పటి వరకు సుమారు 1400 యూనిట్ల రక్తం అందజేశారని, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. గోవింద్ రవి మాట్లాడుతూ అండమాన్లో పోలీసుగా విధులు నిర్వహిస్తున్న కొండా సాంబమూర్తిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాలను మా మిత్ర బృందం అల్లు అర్జున్ ఆర్మీ అండమాన్ టీం సభ్యుల ద్వారా చేస్తున్నామని తెలిపారు. బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కొంతం సునీల్ మాట్లాడుతూ నగరంలో రక్త కొరత ఎక్కువగా ఉందని, దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చిన్నారుల ప్రాణాలు కాపాడడంలో భాగమవ్వాలన్నారు. అనంతరం రక్తదాతలను మెమోంటో, ప్రశంసా పత్రాలతో పాటు దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు కొంతం సునీల్, కేవీవీఎస్ నాయుడు, పొడుగు చరణ్, ఉర్లం శివతేజ, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, రక్తదాతలు రవి, శశి, శ్రీను, గిరి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. క్యాంపు అల్లు అర్జున్ అండమాన్ టీం ఆధ్వర్యంలో మన గోవింద్ రవి ఈ అబ్బాయి వాళ్ళ మిత్ర బృందంతో ఇక్కడ రావడం జరిగింది. సుమారు 10 మంది వరకు ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇచ్చారు. నిజంగా ఇప్పుడు రక్తం చాలా కొరతగా ఉంది ఈ సీజన్లో. అలాంటి సమయంలో వాళ్ళ మిత్ర బృందాన్ని చర్చించుకొని ఈ కార్యక్రమానికి వచ్చి మనకందరికీ సహకరించారు. నిజంగా చిన్నపిల్లలు చాలా ఈ తలసేమియాతో బాధపడుతున్నారు, అలాగే చాలా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా బ్లడ్ చాలా అవసరం ఉంది. ఈరోజు ఈ లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మిగతా మా లయన్స్ క్లబ్ సభ్యులందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిజంగా వాళ్ళ మిత్ర బృందాన్ని అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం నగరం పాత శ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా దరి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం బహుళపక్ష చవితిని పురస్కరించుకొని పంచముఖ ఆంజనేయ స్వామి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నందికేశ్వరరావు మాట్లాడుతూ స్వామివారికి తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. వేకువజామున 6 గంటల నుండి భక్తులకు దర్శనం కల్పించడం జరిగిందన్నారు. నమస్కారం. జీ న్యూస్ వారికి స్వాగతం. శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి వారి గురించి ఈ కోరిక మేరకు భక్తుల సౌకర్యార్థం, ఆరోగ్యార్థం మనం నిర్మించుకున్నటువంటి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారు 1990 డిసెంబర్లో 11, 12, 13 తారీఖుల్లో ఇది ప్రతిష్ఠ చేయడం జరిగింది. డాక్టర్ సూర్యలింగం గారు, డాక్టర్ సన్యాసలింగం గారు ఆధ్వర్యంలో, డాక్టర్ ప్రసాదరావు గారు సమక్షంలో ఇది లింగమూర్తి గారు, నందికేశ్వరరావు గారు వారు ఈ నిర్మాణం చేశారు. ఇది 90 డిసెంబర్లో ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ ఉండే ప్రజలు సౌకర్యార్థం ఈ ఆలయ నిర్మాణం జరిగింది. దీనికి అప్పుడు కలెక్టర్ ఎస్పి సింగ్ గారు, తర్వాత అనిల్ చంద్ర పునిటా గారు, అలాగే మరి కొంతమంది కలెక్టర్లు వచ్చి దర్శనం చేసుకొని వారికి తోచినటువంటి సహాయ సహకారాలు అందించారు. ఈ ఆలయ నిర్మాణానికి వారు దోహదపడ్డారు. వారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ఊరి ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ ఆలయంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఆలయంలో ఈ ఎంత ప్రతిష్ఠ చేసిన వాడు మద్రాసులో ఉన్నటువంటి ఒక దేవి ఉపాసకుడు, ఆంజనేయ స్వామి ఉపాసకుడు, ఆయన ఎంత ప్రతిష్ఠ చేశారు. అలాగే సత్యవరం అగ్రహారం భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ నేటికి ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి వారి జయంతి, ఆంజనేయ స్వామి వ్రతం ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాము. ఈ నిర్వహించినప్పుడు ఇక్కడ ఉండే ప్రజలందరూ వచ్చి తీర్థప్రసాదం స్వీకరించి, అన్నప్రసాద వితరణ స్వీకరించి వెళుతూ ఉంటారు. ఇక్కడ నేటి వరకు కూడా దిగ్విజయంగా నిరాటంకంగా స్వామివారి పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ దేవుడి తాలూకు నమ్మకంతో ఇక్కడ ఉండే ప్రజలు సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లుతున్నారని చెప్పేసి విరాజిల్లుతారని చెప్పి కూడా కోరుకుంటూ నమస్కారం చేస్తూ జీ న్యూస్ వారి. శ్రీకాకుళం నగరం ముండేటి వీధిలో ఉన్న లక్ష్మీ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాస బహుళపక్ష చవితిని పురస్కరించుకొని స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ చవితి మంగళవారం పడడంతో ఇంట్లో గణపతిని పూజించడంతో సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు. మహిళలకు ఇది ఎంతో ప్రీతికరమైన రోజుగా అభివర్ణించారు. వేకువజామునే స్నానం చేసి స్వామివారిని పూజించడంతో కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని పేర్కొన్నారు. నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు.